ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తన రక్షణ సామర్థ్యం క్షీణిస్తున్న మోస్తరు స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా ఐరోపా దేశాలు రణరంగంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ అనేక క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్, దక్షిణ ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలను అండర్ గ్రౌండ్ షెల్టర్లకు తరలించారు. ఇరాన్ క్షిపణి దాడిని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. మెజారిటీ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని ఐడీఎఫ్ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది. రియాద్ నగరంలో ఓ డ్రోన్ను అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఎడారి ప్రాంతంలో మరో 4 డ్రోన్లను నేలకూల్చామని వెల్లడించింది. అల్ఖర్జ్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని గగనతలంలోనే పేల్చివేశామని వివరించింది. దుబాయ్లో డ్రోన్ శకలాలు పడి స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దాడులు జరిగినట్లు వార్తలు రాగా అధికారులు వాటిని తోసిపుచ్చారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెల్ ఫోన్లకు సందేశాలు పంపించింది. జోర్డాన్లోని అఖాబా నగరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం దిశగా ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించింది. వాటిని సమర్థంగా అడ్డుకున్నట్లు జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తమ దేశంలో దాడులకు కుట్ర పన్నిందని అజర్బైజాన్ ప్రభుత్వం ఆరోపించింది. వివిధ ప్రాంతాల్లో 3 పేలుడు పదార్థాలను తమ భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారని తెలిపింది. బాకు బిలిసి సెహైన్ ఆయిల్ పైప్ లైన్ ను పేల్చివేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అజర్బైజాన్ మీడియా పేర్కొంది.